అదే
మళ్ళీ మళ్ళీ వసుంధర అండర్ వాటర్ టెనల్ ఆక్వా ఎగ్జిబిషన్ వేల రకాల చేపల మ్యూజియం మొట్టమొదటిసారిగా మన చిత్తూరులో ఈరోజే ప్రారంభించడం జరిగింది. కాబట్టి చిత్తూరు ప్రజలు వారి పిల్లలతో పాటు వేసవి హాలిడేస్ కాబట్టి మీరందరూ విచ్చేసి చూసాం, చాలా బాగుంది. ఇంకా చేపలు చాలా వరకు పెట్టి రెడీ చేస్తున్నారు. 1000 రకాల చేపలు కూడా ఉంటాయి. కాబట్టి పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ చేపలతో పాటు ఎగ్జిబిషన్ అన్ని రకాల గేమ్స్ ఇప్పుడే చూసాం. అక్కడ గన్ షాట్ ప్లస్ రింగ్ ఇసిరేది, బాల్ గేమ్స్, అలాగే ఇంకా అనేక రకాల మహిళలకు కూడా గాజులు, ఆ చుక్క బిల్లలు, రకరకాల వస్తువులు కూడా ఫ్యామిలీకి కావాల్సిన నీడ్స్ అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి చిత్తూరు ప్రజలందరినీ కూడా వచ్చి దీన్ని సందర్శించి మన చిత్తూరుకు వచ్చింది కాబట్టి మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇది అనేక రకాలుగా పక్క నియోజకవర్గాల్లో కూడా పోయి పెట్టి అందరినీ అలరిస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. మళ్ళీ వసుంధర ఆక్వా వాళ్ళకి 35 days ఉంటుంది. కాబట్టి ఈ 35 రోజుల్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చిత్తూరులో మన ఎమ్మెల్యే గారి ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది ఎగ్జిబిషన్ ని. ప్రజలందరూ కూడా ఈ వేసవి కాలంలో సమ్మర్ హాలిడేస్ లో పిల్లలందరికీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ లో చాలా వరకు ఈసారి డిఫరెంట్ గా ఉండేలాగా ఆక్వా అండర్ వాటర్ టెన్నల్ ఆక్వా ఎగ్జిబిషన్ కూడా 1000 రకాల ఫిష్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మనం మామూలుగా చాలా రేర్ అన్నమాట మన చిత్తూరులో ఇలాంటి ఎగ్జిబిషన్ ఆక్వా పెట్టడము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈవినింగ్ టైంలో 5 to 10 o'clock వరకు కూడా ఎగ్జిబిషన్ ఉంటుంది. కాబట్టి ఈసారి పెట్టిన ఈ ఆక్వా ఎగ్జిబిషన్ ని పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ కానివ్వండి, మన ఇంటికి కావాల్సినవి, ముఖ్యంగా ఎగ్జిబిషన్ లో మనకి అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మన చిత్తూరులో పెట్టిన దానికి దాదాపు 30 నుంచి 40 రోజుల వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. మన పిల్లలందరినీ కూడా ఇంట్లోనే కాకుండా ఇలా ఎగ్జిబిషన్ తెస్తే వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వసుంధర అండర్ వాటర్ టన్నల్ ఆక్వా ఎగ్జిబిషన్ చిత్తూరులో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అంటే నాకు తెలిసి ఒక 1 year వరకు ఇక్కడ పబ్లిక్ కి ఏది రిక్రియేషన్ లేదు. ఇది ఈ మేనేజ్మెంట్ ని నేను అభినందిస్తున్నా. వాళ్ళు అన్నారు ఇప్పుడు 35 రోజులు మేము పెడతామన్నారు. చిత్తూరులో ఉండే పబ్లిక్ అంతా కూడా దీన్ని బ్రహ్మాండంగా ఆస్వాదించి పిల్లకాయలు కూడా తీసుకుని వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కూడా నాతో పాటు మా మనవడు వచ్చాడు. వాడు చాలా బాగా ఎంజాయ్ చేసి రేపు వాళ్ళ అక్క కూడా తీసుకొస్తాను బాగా ఇచ్చేసి నాకు డబ్బులు ఇచ్చే అంటున్నాడు. అప్పుడే వాడు దీన్ని చూస్తానే. అందువల్ల రేపు వాళ్ళ పిల్లకాయలు కూడా దాన్ని ఒక్కసారి చూశారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ని ఒప్పించి తీసుకొని వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ గా చేస్తారని వన్స్ అగైన్ ఈ మేనేజ్మెంట్ కి కంగ్రాట్స్ చెప్తున్నా. ముఖ్యంగా కూడా ఈ ల్యాండ్ ఇది కూడా ఈ రోజు జీవగాన సంఘం పేదవాళ్ళకి అన్నం పెట్టే దానికోసం ఇది వాళ్ళ ఇచ్చిన రెంట్ కూడా ఈఓ గారికి ఎంత వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా ఇంకా ఎక్కువ రేపు కానీ ఇంకా సర్కస్ అయినా ఇంకోటి వస్తే కూడా పెట్టించి పేదవాళ్ళకి ఇక్కడ అన్నదానం చేయాలని ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్ గా దీన్ని క్లీన్ చేపించి దాన్ని చేపిస్తా ఉన్నాడు. చాలా సంతోషం. పేదవాళ్ళ కోసం చేసేది జీవకారుణ్య అన్నదాన సమాజం పేదవాళ్ళ కోసం పెట్టింది. డెఫినెట్ గా ఇది సక్సెస్ఫుల్ కావాలని పేదవాళ్ళందరూ కూడా దీనివల్ల ఉపయోగపడతారని చిత్తూరు పౌర ప్రజల తరఫున కూడా నేను సంతోషపడుతున్నాం. వాళ్ళందరూ చిరకాల కోరిక కూడా దీన్ని క్లీన్ చేసి ఆడ ఉండే చిన్న టెంపుల్ క్లీన్ చేపించి మరి ఆ శివాలయాన్ని కూడా బాగా రెడీ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ.